పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది పోటీ చేయొద్దని. సింగరేణిలో టెక్నికల్ గా ఇబ్బంది ఏమొచ్చిందంటే అక్టోబర్లోనే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కాబట్టి పార్టీ సింబల్ వచ్చింది. కాకపోతే పార్టీ అఫీషియల్ స్టాండ్ పోటీ చేయొద్దు అని తీసుకున్నారు. సమయాన్ని సందర్భాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారు, అట్లేముండదు. మనం పోటీలో లేమన్న విషయం నేను కూడా బాహాటంగా చెప్పిన. అందుకోసం ఏం చెప్పినా, సింగరేణిలో మేము ఇన్ని పనులు చేసినాం, మీ ఆత్మ ప్రబోధానుసారం ఓటేయండి అని చెప్పినాం. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్మిక వ్యతిరేకమైనటువంటి పార్టీగా ముద్రపడింది కాబట్టి సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీకి అనుబంధంగా ఉండే ఏఐటియుసిని కార్మికులు గెలిపించుకోవడం జరిగింది గుర్తింపు సంఘంగా. సో టీబీజీకేఎస్ నాయకులు ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడ లోకల్ పరిస్థితులను బట్టి వాళ్ళ యొక్క నిర్ణయం వాళ్ళు తీసుకోవడం జరిగింది. పార్టీ పోటీలో లేదు కాబట్టి అటువంటి రిజల్ట్ వచ్చింది తప్పితే పోటీలో ఉండేదో మేము ఓడిపోయినట్టు చాలా పత్రికలు రాసినాయి. అఫీషియల్ గానే చెప్పినాం మేము పార్టీ పోటీ చేసేటటువంటి ఉద్దేశం లేదని. కాబట్టి పోటీలో లేనటువంటి వాళ్ళు ఎట్లా ఓడిపోతారు అన్నది కొద్దిగా మనం కూడా ఆలోచించుకుంటే బెటర్ అని.